శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే పవర్పేట జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు బడేటి చంటి ఆకాంక్షించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు అమ్మవార్లను ఘనంగా సాగనంపేందుకు సన్నాహాలు చేస్తుండడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఏలూరు పవర్పేట శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజుబాబుల జాతర మేడ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర ముగింపు ఉత్సవాన్ని ప్రజలంతా బంధుమిత్రులతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏఎంసీ చైర్మన్ జాతర కమిటీ అధ్యక్షులు మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ అమ్మవార్లను సాగనంపేందుకు చేసిన విస్తృత ఏర్పాట్లతో పాటు ఊరేగింపు రూట్ మ్యాప్ను వివరించారు. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు జవ్వాజీ విఠల్, గంటా బాబ్జీ, కందుకూరి రవికుమార్ శర్మ, నౌడూరి వాసు, సేర్ల వాసు, బెల్లంగొండ మురళీధర్, గారపాటి వీరాస్వామి, ఏఎన్ఎస్ కేశవరావు, జాగాని సంతోషి తదితరులు పాల్గొన్నారు. కుంభం పోసి రేపు ఊరేగింపుతో అమ్మవారిని సాగనంపడం జరుగుద్ది. మరి ఈ రోజున అనేక మంది బంధువులు కానీ చుట్టాలు కానీ అందరూ కూడా వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏలూరు నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని ఆహ్వానించి అమ్మవారి దర్శనానికి పిలిపించి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించడం జరుగుద్ది. మరి అనేక మంది రమారమి 1,00,000 మంది దాకా ఏలూరు నియోజకవర్గంలోకి వచ్చి ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలి కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వస్తువులందరూ కూడా ఏదైతే వేసుకొస్తారో అమ్మవారిని దర్శించేటప్పుడు తొడతొక్కిడిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైన్లు పాటించి ఏ ఇబ్బంది లేకోకుండా ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్త చేసుకునేటట్టుగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సూచన ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎస్పీ గారు అవ్వచ్చు, డిఐజీ గారు అవ్వచ్చు 2 రోజులుగా అన్ని ప్రాంగణాలని కూడా దర్శించి అక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా చేశారు. ఉదయం నుంచి కూడా దర్శనాలు మొదలైనవి. ఎక్కడా కూడా ఏ ఆటంకాలు కూడా లేవు. ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇమీడియట్గా కమిటీ వారిని ఎక్కడికక్కడ కమిటీ వారిని కన్సల్ట్ చేయొచ్చు. ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. 5 జాతరలో ఇవాళ కుంభం పోసి రేపు ఊరేగింపుతో మరి అమ్మవారిని సాగనంపుతారు కాబట్టి ప్రజలందరూ కూడా అందరికీ సహకరించాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అలాగే వెహికల్స్ పార్క్ చేసే దగ్గర కానీ వెహికల్స్ వచ్చే దగ్గర కానీ రోడ్డుకి అడ్డదిడ్డంగా పెట్టుకోకుండా ఒకరికొకరు ఎక్కడికక్కడ పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. మీరు కూడా రోడ్డుకి పక్కగా ఆపుకుని ఎవరు ఆటోలు అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు ఓ పక్కగా పార్కింగ్ చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. నాకు ఆనందంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించారు. 3 నెలలుగా ప్రతి విషయంలో కూడా ఆ కమిటీ వారు అవ్వచ్చు, పోలీసు వారు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు అందరూ కూడా సహకరించుకుని అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కానీ రకరకాలుగా ఏదైతే నన్నమారమ్మను కానీ అలాగని మేడల్లో ప్రవేశపెట్టేటప్పుడు కానీ అన్నీ కూడా అంగరంగ వైభవంగా చేశారు. ఇవాళ వరకు అన్నీ కూడా ఎంత జాగ్రత్తలు చేసుకున్నారు అంతకు మించిన జాగ్రత్తలు ఈ 2 రోజులు తీసుకోవాలి కాబట్టి దానికి కూడా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు కమిటీ వారు కూడా చేశారు. దానికి మీడియా కూడా సహకరిస్తే మీడియా వారు కూడా ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతుంటే ఆ కమిటీ వారి దృష్టికి తీసుకురావాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్ప అనేది కాకుండా అందరికీ నేను సమానంగా ఇచ్చే, చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు, అందరికీ కూడా నేను చందా ఇచ్చే విషయంలో కూడా అందరికీ ఇచ్చేసాను. అన్ని చోట్లకి కూడా అన్నిటికీ నేను ఏదైతే ముడుపు మోసానో అన్నిటికీ కూడా 2 సార్లు 3 సార్లు ప్రతి ఒక్కదానికి వెళ్ళాను. ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా పెట్టిన దర్శన వీధికే నేను ఎక్కువగా వెళ్తాం జరిగింది. వాళ్ళకి ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, వాళ్ళు నిరుత్సాహపడకూడదన్న ఉద్దేశంతో అమ్మవారు అందరికీ ఒకటే. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఏలూరు ప్రజానీకం మీద డెఫినెట్గా ఎవరైతే బంధువులు వస్తున్నారో వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద ఉండాలి. అమ్మవారి యొక్క దీవెనలు అందరూ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఆ గంగానంతాల ఆశీస్సులతో మన ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేట అమ్మవారి జాతర కొలువుల కమిటీ వారి సహకారంతో ఈ రోజున కుంభం పోయడం జరుగుతోందండి. ఈ రోజు నుంచి 73 రోజులు వెనక, అంటే ఇప్పటికి 73 రోజులు బట్టి అమ్మవారిని తీసుకొచ్చి ముడుపు కట్టి వినుకొండ అంకమంది వచ్చి ఇలా అన్ని విధాలుగా ఈరోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసాము. అన్నీ కూడా అమ్మ దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగినాయండి. రేపు అమ్మవారిని సాగనంపడం జరుగుతుందండి.
రేపు చాలా భారీగా కొర్ల బండితోటి చాలా భారీగా ఏర్పాట్లు చేశాము. ఇది కూడా సక్రమంగా చేసి అమ్మవారిని ఘనంగా సాగనంపడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. దీనికి ఆ భగవంతుడు కూడా సహకరించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. రూట్ మ్యాప్ ఈ అమ్మవారి మేడల దగ్గర నుంచి బడేటి క్యాంప్ ఆఫీస్ నుంచి స్వర్ణాబారి వైపు నుంచి పోలీస్ రింగ్ రోడ్ నుంచి కరవంతుని సందు నుంచి గంగానమ్మ గుడి నుంచి అక్కడ నుంచి రత్న బేకరీ అక్కడ నుంచి చేపలతూమ్ సెంటరు 12 పంపుల సెంటరు నూకలమ్మ తల్లి గుడి మీ సేవా కేంద్రం అక్కడ నుంచి ఆదివారిపేట అమ్మవారి గుడి దగ్గర చోడిదెబ్బ నుంచి ఆదివారిపేట అమ్మవారి గుడి దగ్గర వెళ్ళి అక్కడ అమ్మవారు మాకు క్లబ్ అవుతారు. అక్కడ నుంచి ఆ అమ్మవారిని తీసుకుని రైల్వే స్టేషన్ మీదుగా అంటే అల్లూరు సీతారామ స్టేడియం మీదుగా అమ్మవారిని ఊరు పొరి మీద దాటించి వదిలేస్తామండి. ఇది రూట్ మ్యాప్ అండి.